హ్యావ్యూర్స్ ఎలా ఉన్నారు? సో ఎవరైతే బల్క్గా సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం ఎలా చెప్పొచ్చు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లేదా వన్ టైం పేమెంట్ లాగా ఇన్వెస్ట్ చేసి లైఫ్ టైం మనకి కాన్స్టెంట్గా ఫిక్స్డ్ అమౌంట్ రిటర్న్ లాగా మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేలాగా ఏదైనా ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఎల్ఐసి అప్కమింగ్ మండే 12th January 2026 ఒక కొత్త ప్లాన్ అయితే లాంచ్ చేస్తుందండి. ఇది కొత్త ప్లాన్ ఏం కాదు. సో ప్రీవియస్గా మనము జీవన్ ఉత్సవం ప్లాన్ ఉంది కదా, దీంట్లో సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సింగిల్ ప్రీమియం లాగా ఒక కొత్త ప్లాన్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఈ ప్లాన్లో మనం 30 days ఏజ్ ఉన్న పర్సన్ నుంచి 65 years ఏజ్ ఉన్న పర్సన్ వరకు అయితే మనం ఈ పాలసీ ఇవ్వచ్చండి. సో అలాగే సమ్ అష్యూరెన్స్ చూసుకున్నట్లయితే మినిమం దీంట్లో 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఎటువంటి బ్రాకెట్ లేదు, ఎంత సమ్ అష్యూరెన్స్ అయినా మనం తీసుకోవచ్చు. అలాగే మనం చెప్పుకున్నట్లయితే ఇది సింగిల్ ప్రీమియం కదండి, అంటే మనం ఒకసారి మాత్రమే దీన్ని డిపాజిట్ చేస్తాం లేదా ఇన్వెస్ట్మెంట్ లాగా చేస్తాం. అండ్ ఇది ఎటువంటి మార్కెట్తో సంబంధం లేకుండా మనకి రిటర్న్స్ అయితే ఇస్తుందండి. సో వన్స్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే సర్వైవల్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ సమ్ అష్యూరెన్స్, అంటే మనం ఒక 10 lakhsకి ప్లాన్ తీసుకుంటే దాంట్లో 10% అంటే 1 lakh ఎవ్రీ ఇయర్ మనకి రిటర్న్ లాగా మనకు వస్తూ ఉంటుంది. ఈ ప్లాన్లో వెయిటింగ్ టర్మ్ చూసుకున్నట్లయితే మినిమం 7 years నుంచి 17 years వరకు ఉంటుందండి. అంటే వన్స్ మనం డిపాజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి రిటర్న్స్ రావండి, మనం కాస్త వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఏదైతే అమౌంట్ని డిపాజిట్ చేస్తామో చేసిన తర్వాత మినిమం 7 years నుంచి మ్యాక్సిమం 17 years వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి గ్యారంటీ ఎడిషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గ్యారంటీ ఎడిషన్ ఏంటంటే మనకి ఎవ్రీ 1000 rupeesకి ఒక 40 rupees అనేది గ్యారంటీ ఎడిషన్ యాడ్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ కూడా మీకు అప్పుడు పూర్తిగా అర్థమవుతాయి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక 30 days ఏజ్ ఉన్న కిడ్ వల్ల గ్రాండ్ పేరెంట్ కానీ పేరెంట్ కానీ తన మీద ఈ పాలసీ తీసుకుందాం అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఒక 10 lakhs సమ్ అష్యూరెన్స్తో ఆ బాబుకి లేదా పాపకి వీళ్ళు ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే సమ్ అష్యూరెన్స్ ఎంతండి? 10 lakhs. కానీ వీళ్ళు పేమెంట్ చేయాల్సింది ఎంతంటే అప్రాక్స్ ఒక 5.5 lakh అలాగా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారండి. అంటే ఫస్ట్ టైం వాళ్ళు చేసే పేమెంట్ ఎంత? ఒక 5.5 lakh వరకు డిపాజిట్ చేస్తారు. అండ్ అదే పర్సన్కి వీళ్ళు పెట్టుకున్న టర్మ్ ఒక 17 years అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ బాబుకి లేదా ఆ పాపకి 18 years రాగానే ఓకే తనకి ఎవ్రీ ఇయర్ సమ్ అష్యూరెన్స్ ఎంత? 10 lakhs కాబట్టి ఎవ్రీ ఇయర్ 1 lakh తన అకౌంట్లో వచ్చి పడిపోతుందండి. ఓకే, అండ్ తనకి గ్యారెంటీ ఎడిషన్ కింద మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా తన పేమెంట్ ఏదైతే చేశారో ఎవ్రీ 1000 rupeesకి 40 rupees per year లెక్కన ఈ గ్యారెంటీ ఎడిషన్ కూడా తనకి యాడ్ అవుతుంది. ఓకే, అంటే ఈ గ్యారెంటీ ఎడిషన్ ఇవి ఎప్పుడు మనకి యూస్ఫుల్ అవుతాయంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా రిస్క్ జరిగినప్పుడు ఈ సమ్ అష్యూరెన్స్ ఏదైతే వాళ్ళు చేశారో దానికి గ్యారెంటీ ఎడిషన్ని యాడ్ చేసుకొని మనకి రిస్క్ కవరేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికి గ్యారెంటీ ఎడిషన్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ త్రూ అవుట్ ద లైఫ్ టైం మనకి ఈ సర్వైవల్ బెనిఫిట్ 10% అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, అర్థమైంది కదండి. సో మనమైతే ఇక్కడ 4 examples ఇచ్చాను చూడండి. ఒకటి ఇంతకుముందు మాట్లాడుకున్న చిన్న బాబుకి కనుక వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ తీసుకొని 16 years టర్మ్ పెట్టాను. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మొత్తం కలిపి ప్రీమియం పే చేసేది 5,58,550 rupees. కానీ వాళ్ళు తీసుకున్నది ఎంతండి? 10 lakhsకి తీసుకున్నారు సమ్ అష్యూరెన్స్. సో ఎవ్రీ ఇయర్ తనకు వచ్చే మనీ బ్యాక్ ఎంత? 1 lakh వస్తుంది. ఇక్కడ గ్యారెంటీ ఎడిషన్ కూడా చూసారు కదండి, 6,40,000 rupees తనకి గ్యారెంటీ ఎడిషన్ కింద యాడ్ అవ్వడం జరిగింది. అదే మీరు ఎగ్జాంపుల్ 4లో చూస్తే ఒక 60 years పర్సన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇతను కట్టాల్సింది చూడండి, అక్కడ ప్రీమియం ఎంత కడుతున్నారు? 9,83,900 rupees వరకు ప్రీమియం కడుతున్నాడు. అదే సేమ్ సమ్ అష్యూరెన్స్ 10 lakhsకి. అండ్ గ్యారెంటీ ఎడిషన్ కూడా ఇతను 7 years పెట్టుకోవడం ద్వారా ఏమైంది? 2,80,000 గ్యారెంటీ ఎడిషన్ వచ్చిందనమాట. సో ఇతనికి కూడా ఎవ్రీ ఇయర్ వచ్చే మనీ బ్యాక్ ఏదైతే ఉందో అది 1 lakh ఉంటుంది. ఓకే, బట్ రిస్క్ జరిగినప్పుడు దీనికి వచ్చే అమౌంట్ అండ్ ఇతను ప్రీమియం కట్టాల్సిన అమౌంట్ ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట, డిఫర్ అవుతూ ఉంటాయి. ఓకే, అర్థమైంది కదండి. సో ఈ ప్లాన్లో ఉన్నటువంటి కీ హైలైట్స్ ఒకసారి చూసినట్లయితే దీంట్లో ఏజ్ అనేది మినిమం 30 days నుంచి మ్యాక్సిమం 65 years వరకు కూడా ఉంటుందండి. అలాగే దీంట్లో అప్ టు 60 years వరకు ఎటువంటి మెడికల్ లేకుండా మీరు ఈ ప్లాన్ అయితే తీసుకోవచ్చు అండి. అప్ టు 15 lakhs సమ్ అష్యూరెన్స్ వచ్చేలా కూడా మీరు మెడికల్ లేకుండానే దీన్ని తీసుకోవచ్చు. అండ్ రెండో విషయం చూసుకున్నట్లయితే మనకి గ్యారెంటీ ఎడిషన్ ఉంటుందండి. అంటే మనం పేమెంట్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఎవ్రీ 1000 rupeesకి 40 rupees గ్యారెంటీ ఎడిషన్ అనేది ఇస్తారు. అంటే
మీరు ఒక 16 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నారనుకోండి, మీరు పేమెంట్ చేసిన అమౌంట్స్ ఎన్ని థౌజండ్స్ అయితే ఉన్నాయో అన్ని థౌజండ్స్ ఇంటూ 40 ఇంటూ మనం ఏదైతే టర్మ్ తీసుకున్నామో ఆ టర్మ్ ఒక 10 ఇయర్స్ పెట్టుకుంటే 10 ఇంటూ 40 ఇంటూ మీరు పేమెంట్ ఒక 2 lakhs చేశారనుకోండి, దానికి ఎంతైతే ప్రపోర్షనేట్గా వచ్చిందో అన్ని థౌజండ్స్ కదా వస్తాయి. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలా మీకు గ్యారంటీడ్ అడిషన్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ మనకి 10% అయితే మనీ బ్యాక్ కింద వస్తూ ఉంటుందండి, డైరెక్ట్గా మన అకౌంట్లో వచ్చి పడిపోతుంది. ఇది కాకుండా దీంట్లో ఫ్లెక్సీ ఆప్షన్ ఒకటి ఉంటుందండి. అంటే ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ అమౌంట్ తీసుకోకుండా మన అకౌంట్లోనే ఉంచుకుంటాం, అంటే ఎల్ఐసి అకౌంట్లోనే ఉంచుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే ఆ 10% ఏదైతే ఉందో దాని మీద అడిషనల్గా మనం 5.5% వరకు అడిషనల్ ఇంట్రెస్ట్ని దాని మీద జనరేట్ చేయొచ్చు అనమాట. అంటే ఇది ఇక్కడ అక్యుములేట్ అయితేనే ఉంటుంది, మనం ఏం తీసుకోలేమంటే అలా కాదండి. మీకు ఎప్పుడైతే మనీ అవసరం ఉంటుందో ఆ టైంలో మీరు ఏదైతే అక్యుములేట్ చేసిన అమౌంట్ ఉందో దాంట్లో 75% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అక్కడ మన అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ మనం అమౌంట్ తీసేసుకొని యూజ్ చేసుకోకుండా మనకి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు తీసుకొని అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఫ్లెక్సీ బెనిఫిట్ అంటారనమాట. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి కీ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ప్రీమియం పే చేసామో ఆ ప్రీమియం మీద మనము లోన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది లాంగ్ టర్మ్లో మనకి ఒక ఇన్కమ్ అనేది కన్సిస్టెంట్గా జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే పెన్షన్ లాగా మనం చూడొచ్చు, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ కిడ్స్కి లాంగ్ టర్మ్లో ఎవ్రీ ఇయర్ ఒక గిఫ్ట్ కింద దీన్ని ప్రజెంట్ చేయడానికి ఈ ప్లాన్ని యూజ్ చేసుకోవచ్చండి. సో బెస్ట్ అంటే నాకు తెలిసి కిడ్స్కి ఈ ప్లాన్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. అప్పుడే పుట్టిన కిడ్స్ కావచ్చు, లేదా 1 or 2 years ఏజ్ ఉన్న కిడ్స్కి వాళ్ళు లాంగ్ టర్మ్లో మార్కెట్తో సంబంధం లేకుండా ఏదైనా ఇవ్వాలంటే ఈ ప్లాన్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనిస్తున్నారో లేదో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉన్నాయండి. ఓకే, ఇలాంటి టైంలో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఆ టైంలో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే ఇలా మార్కెట్తో సంబంధం ఉండకూడదు, మనకి ఒక మంచి రిటర్న్స్ రావాలనుకుంటే ఈ ప్లాన్ అయితే ఖచ్చితంగా మన బేసిక్ ఏదైతే సమ్ అష్యూరెన్స్ ఉందో దాంట్లో 10% రిటర్న్ రావడం అంటే మంచి విషయమే కదండి, చెప్పండి, మామూలు విషయం అయితే కాదు కదా. సో ఒకసారి ఆలోచించదగ్గ ప్లాన్ ఇది. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అనేది నేను చెప్తానండి. సో నేనైతే డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెషన్లో మా గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాను. సో మీరు దాన్ని ఫిల్ చేయడం ద్వారా ఏజెంట్స్ డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవైతే క్లారిఫై చేస్తారు. అంటే లైక్ ఇప్పుడు మీ ఏజ్ ప్రకారంగా అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న టర్మ్ ప్రకారంగా మీరు ఎంత ప్రీమియం అనేది పే చేయాలి, ఎంత సమ్ అష్యూరెన్స్కి ఎంత ప్రీమియం పే చేయాలి, మీకు వచ్చే రిటర్న్స్ ఏంటి, ఇవన్నీ మీరు ఒకవేళ పర్సనల్గా తెలుసుకోవాలన్నా, లేదా ఈ ప్లానే కాదండి ఇంకే ఎల్ఐసి ప్లాన్ అయినా సరే, లేదా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా సరే ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. డైరెక్ట్గా మా ఏజెంట్స్ అయితే మీకు కాంటాక్ట్ చేసి మీకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు నేనైతే డేటా మీకు షేర్ చేశాను. ఈ డేటా కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపించుంటే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.